అవతరించుగాక, అవి భూమికి వెలుగునిచ్చుటకు ఆకాశమున ప్రకాశించుగాక అని దేవుడు ఆనతించెను. ఆ ప్రకారమే జరిగెను. దేవుడు మహాజ్యోతులను రెండింటిని సృష్టించెను. వానిలో పెద్దది పగటిని పాలించును, చిన్నది రాత్రిని ఏలును. ఆయన నక్షత్రములను కూడా సృష్టించెను. రెయిన్బోవలను పాలించుటకు, చీకటి నుండి వెలుగును వేరు చేయుటకు దేవుడు ఆ జ్యోతులను ఆకాశమున నిలిపెను. దేవుని కంటికి అది బాగుగా నుండెను. అంతటా సాయంకాలమై ఉదయమాయెను. అది 4వ రోజు. జలములందు పలు రకముల ప్రాణులు పుట్టునుగాక, భూమిపై ఆకాశమున పక్షులు ఎగురునుగాక అని దేవుడు అనెను. ఆ ప్రకారముగానే జరిగెను. దేవుడు సముద్రమునందలి మహాతిమింగలములను, నీటిలో పుట్టు అన్ని తరగత ప్రాణులను మరియు పలు రకముల పక్షులను సృజించెను. దేవుని కంటికి అది బాగుగా నుండెను. వానినన్నిటినీ దీవించి జలముల యందలి ప్రాణులు వృద్ధి చెంది సముద్రములో నిండియుండునుగాక, నేల మీద పక్షులు లెక్కకు మిక్కుట మగునుగాక అని ఆనతించెను. అంతటా సాయంకాలమై ఉదయమాయెను. అది 6వ రోజు. భూమి పెంపుడు జంతువులను, క్రూర మృగములను, ప్రాకిడు జంతువులను, అన్ని రకముల వానిని పుట్టించునుగాక అని దేవుడు అనెను. ఆ ప్రకారముగానే జరిగెను. దేవుడు పెంపుడు జంతువులను, క్రూర మృగములను, ప్రాకిడి జంతువులను, అన్ని రకముల వానిని సృజించెను. దేవుని కంటికి అది బాగుగా నుండెను. దేవుడు ఇప్పుడు మానవ జాతిని కలిగింతము, మానవుడు మమ్ము పోలి మావలే ఉండును. అతడు నీళ్లలోని చేపలపై, ఆకాశమునందలి పక్షులపై, నేల మీది పెంపుడు ప్రాణులపై, క్రూర మృగములపై, ప్రాకిడి జంతువులపై అధికారము కలిగి ఉండును అని అనెను. దేవుడు మానవ జాతిని సృజించెను. తన పోలికలో మానవుని చేసెను. స్త్రీ పురుషులను మానవుని సృజించెను. దేవుడు వారిని దీవించి సంతానోత్పత్తి చేయుడు, భూమండలమునంతటా నివసించి దానిని వశము చేసుకొనుడు. నీళ్లలోని చేపలను, ఆకాశములోని పక్షులను, నేల మీద జంతువులను పాలింపుడు. గింజలనిచ్చు మొక్కలన్నీ, విత్తనములున్న పండ్లునిచ్చు చెట్లన్నీ మీకు ఆహారమగును. కానీ నేల మీద క్రూర మృగములకు, ఆకాశమునందలి పక్షులకు, నేల మీద ప్రాకిడి జంతువులకు, శ్వాస జీవులన్నిటికీ పచ్చని మొక్కలు ఆహారమగును అని వారితో అనెను. ఆ ప్రకారమే జరిగెను. దేవుడు తాను చేసిన సృష్టి అంతయు చూచెను. ఆయన కంటికి అది చాలా బాగుగా నుండెను. అది 6వ రోజు. ఈ విధముగా ఆకాశము, భూమి సమస్త వస్తువులతో సంపూర్ణముగా రూపొందెను. 7వ నాడు దేవుడు తాను చేయుచున్న పనిని ముగించెను. ఆనాడు విశ్రాంతి పొందెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.